ప్రపంచంలో ఈరోజు ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటే విద్యుత్ వాహనాలు అత్యంత ప్రాచుర్యం పొందుతున్నాయి. వాటి మీద తీవ్రమైన చర్చ సాగుతోంది. ఇంధనాన్ని ఆదా చేసుకోవడానికి ఈరోజు విద్యుత్ వాహనాల వైపు ప్రపంచం మల్లుతోంది. అటువంటి విద్యుత్ వాహనాల రంగంలో ప్రప్రథమంగా దీనికి ప్రాధాన్యత ఉందని గుర్తించి ఈ దేశ అవసరాలకు విద్యుత్ వాహనాలు ఎంతో ఉపయోగకరమని భావించి ఈ రంగాన్ని ఎంచుకున్న వ్యాపారవేత్త అల్వాల్ దేవేందర్ రెడ్డి, ఫౌండర్ ఈ రైడ్ ఈ మొబిలిటీ సర్వీసెస్కు చెందిన వారు మన ముందున్నారు. వారికి ఈ కార్యక్రమానికి ముందుగా స్వాగతం పలుకుతున్నాను. దేవేందర్ రెడ్డి గారు, మీరు మన మొట్టమొదట ప్రశ్న బిఈ ఎలక్ట్రానిక్స్, మీరు ఎలక్ట్రానిక్స్ రంగంలో చదివారు. మీరు ప్రధానంగా పనిచేసిందంతా కూడా ఐటీ రంగానికి సంబంధించి ప్రింటర్లు వాటికి సంబంధించిన దీంట్లో పనిచేశారు. కానీ ఉన్నట్టుండి మీ రంగాన్ని మార్చుకోవాలని మీకు ఎందుకు అనిపించింది? ఈవీ రంగాన్ని మీరు ఎందుకు ఎంచుకున్నారు? థ్యాంక్స్ ఫర్ దిస్ ఇన్విటేషన్. అండ్ ఈ ప్రశ్నకు జవాబు అంటే పెద్దనే ఉంటుంది. అండ్ జనరల్గా భారతదేశంలో చదివిన చదువుకి చేసే ఉద్యోగానికి చేసే వ్యాపారానికి సంబంధం ఉండదు. బట్ ఫార్చునేట్లీ నేను చదువుకున్న ఎలక్ట్రానిక్స్ బీఎస్సీ ఏదో ఫండమెంటల్ ఎలక్ట్రానిక్స్ ఉంది. And then I was the first person to get into sales and business development in my family. మీకు మా తాతగారు ఫ్రీడమ్ ఫైటర్, ఇంట్లో 8 మంది స్కూల్ టీచర్స్ ఉన్నారు, మా మేనత్తలు, మా పేరెంట్స్ అందరు కలిపి. I was the first person to get into sales and business development in early 90s, 1994, 95 టైమ్స్లో. సో ఈ జర్నీ అంతా అయిపోయాక when I wanted to take step of entrepreneurship, it was there in early days only, స్కూల్ డేస్లో. బట్ ఫ్యామిలీ వాజ్ హోల్డింగ్ మీ బ్యాక్. ఈ రోజుల్లో ఎంటర్ప్రినర్షిప్ అనేది కూడా ఒక ఫ్యాసినేటింగ్గా ఉంది, కానీ ఆ రోజుల్లో అప్రూవల్స్ ఫ్యామిలీ ఒప్పుకునేది కాదు, పర్టికులర్లీ మా ఫ్యామిలీ లాంటి బ్యాక్గ్రౌండ్లో. అండ్ దెన్ ఆఫ్టర్ 20 years స్టెంట్ విత్ వేరియస్ ఎంఎన్సీ కంపెనీస్ ఇంటూ సేల్స్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్ ఇంటూ వేరియస్ రోల్స్, 2014లో ఐ టుక్ ప్లంజ్ అండ్ స్టార్టెడ్ మై బిజినెస్. ఇన్ఫ్యాక్ట్ ఆ టైంలో కూడా నేను ఇద్దరు మిత్రులతో వీ వాంట్ టు స్టార్ట్ సంథింగ్ బట్ వీ కుడ్ నాట్ గెట్ ద ఫండింగ్. సో వీ స్టార్టెడ్ వాట్ వీ నో అన్నట్టుగా వెళ్ళాము. Then I was focusing more on green business. సో ఆ గ్రీన్ బిజినెస్ పైన 2014 నుంచి ఫోకస్ చేస్తున్నాను. అండ్ ప్యారలల్గా టు రన్ దట్ వీఆర్ డూయింగ్ ఐటీ హార్డ్వేర్ బిజినెస్. మా కస్టమర్ has advised me to get into EV business. That was in 2018. So there was a tender for 2000 vehicles in one of the government department. So it was just an accident that, she said, anyhow you are talking about so much of green in terms of in terms of decomposing, waste management, ఇవన్నీ కూడా మాట్లాడేవన్నీ. సో ఐ వాజ్ బ్రింగింగ్ దోస్ ప్రొడక్ట్స్. ఆ టైంలో అనుకోకుండా మా మేడం, ఐ కెన్ కోటర్ నేమ్, అనురాధ మేడం గారు, సో అనుకోకుండా వాళ్ళు అడ్వైస్ చెప్పడం. అండ్ దెన్ ఐ స్టార్టెడ్ స్టడీయింగ్ ఇట్. వీ నో దట్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ఓవర్ నైట్, ఇట్స్ గోయింగ్ టు టేక్ టైమ్. సో కర్టసీ మేడం, అంటే మేడం ఐడియా ఇచ్చారు, యాక్సిడెంటల్లీ యూ యాక్సెప్టెడ్ ఇట్ బై స్టడీయింగ్ long term because we are looking to build a product which has a scope at global presence. బట్ ఆ రోజుల్లో ఇట్ ఈస్ ఎ బిగ్ ఛాలెంజ్. ఒకటి బ్యాటరీ టెక్నాలజీ కావచ్చు, అంటే మోటార్లు దానికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం ఉండొచ్చు, కానీ బ్యాటరీ, ఎస్పెషల్లీ బ్యాటరీకి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం కానీ ఈ మొత్తం ఒక వెహికల్ని అసెంబుల్ చేయడానికి అవసరమైన, టెస్టింగ్ చేయడానికి అవసరమైన పరిజ్ఞానం కానీ ఆ రోజుల్లో ఆల్మోస్ట్ ఆల్ నిల్ కదా భారతదేశంలో. వి హ్యాడ్, బట్ సౌత్ ఇండియాలో తక్కువ ఉండింది, నార్త్ ఇండియాలో ప్రజెన్స్ ఉండింది, బట్ సౌత్ ఇండియాలో చాలా తక్కువ ఉండింది. అండ్ మీరు చెప్పినట్టు ఇక్కడ ఆ ఎకోసిస్టమ్ అప్పుడు లేదు. ఇంకా ఇక్కడ ఎవరు మాట్లాడేవారు కారు. ఈవీస్ అంటే వీడ్ హ్యాడ్ స్టోరీ ఆఫ్ రేవా ఇన్ బెంగళూరు. Reva was the first person to bring the car on the road, and it has its own challenges, limitations, but there's one success story in South India. But otherwise, we used to look at North, how they started implementing these vehicles. But otherwise, we had ARI and ICAT, which was supporting on these EVs. And 2016 onwards, government was talking on this one. But as I said, we are early movers, one of the early movers in EV space. So how you overcome technological challenges, assembling the spare parts, getting them, ఎందుకంటే ఇప్పటికి కూడా ఈ లిథియం బ్యాటరీ కానీ ఇంకొక బ్యాటరీ కానీ ఇవన్నీ మనం బయట నుంచి ఎక్కువ తెచ్చుకునేవి. సో ఇంపోర్ట్ చేసుకోవడము, ఆ వెహికల్ని బయటికి తీసుకురావడం,
ఆఫ్టర్ ఆల్ గవర్నమెంట్ రెగ్యులేషన్స్ రిక్వెస్ట్ టెస్ట్ అన్ని పాస్ చేసి. సో దాన్ని ఎలా మీరు ఫేస్ చేశారు, సక్సెస్ఫుల్గా వెహికల్ని బయటికి తీసుకొచ్చారు? Sir, for that, it's always that, as an entrepreneur, you create a team. You create a team, and then you'll be in a learning process. And then we need to see what are the norms of government to build accordingly as per the norms. So, in fact, I give credit to my team, which has supported us. In fact, during those days, it was very tough for us. Getting reliable supply chain. Even today, it's a big challenge to get the reliable supply chain in this industry itself. So we started working on those lines of the norms, and then there are many challenges in this industry. ఎలా ఉంటుందంటే సప్లై చైన్లో మీకు 2 సెట్లు కరెక్ట్ వస్తుంది, 3 సెట్లు రిలయబుల్ ఉండదు. సో ఇవన్నీ కూడా వీ నీడ్ టు ఫేస్ దోస్ ఛాలెంజెస్, అండ్ దెర్ ఇస్ నో చాయిస్ వన్స్ యూ టుక్ ద ప్లంజ్. And I give credit to the team which started working along with me, which believed in my concept. We can bring this product to the market. అలా అని. ఇప్పుడు మార్కెట్లో మీరు ప్రోడక్ట్ తయారు చేసిన తర్వాత తీసుకురావడానికి ఆర్టీఏ పర్మిషన్ కానీ, లేదా ఇతరత్ర ప్రభుత్వ రంగ సంస్థల ఇంటరాక్షను పర్మిషన్ కానీ, ఇవన్నీ సులభంగా వచ్చాయా ఆ రోజుల్లో? ఎందుకంటే ఈ రోజు అంటే ప్రతి ఒక్కళ్ళు ఈవీ వెహికల్ తీసుకొస్తున్నారు, నామ్స్ సెట్ అయ్యాయి అన్నీ. 2014లో నాకు తెలిసి పెద్దగా నామ్స్ లేవు. రోడ్డు మీదకి బండి తేవడానికి, బండి తయారు చేసి టెస్ట్ చేయడానికి ఒక ఎత్తు, చేసిన బండిని రోడ్డు మీద తేవాలంటే రవాణా విభాగం అంగీకరించాలి, రూల్స్, డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, డ్రైవర్ యొక్క ఇది కావచ్చు, ఇవన్నీ కూడా నియమ నిబంధనలు తయారు కాలేదు అప్పటికి. ఇవన్నీ ఎలా పూర్తి చేయగలిగారు? సార్ కాలేదు, కానీ ఐ టెల్ యూ వన్ థింగ్, గవర్నమెంట్ ఆ రోజులో కానీ ఈ రోజు కానీ దే వర్ ప్రోయాక్టివ్ ఇన్ టేకింగ్ ఇన్పుట్స్. దే వర్ టేకింగ్ ఇన్పుట్స్ ఫ్రమ్ ఇండస్ట్రీ ఇట్ సెల్ఫ్. మేము ఆర్టీ డిపార్ట్మెంట్లోకి వెళ్ళేసి వీ స్టార్టెడ్ గివింగ్ ఇన్పుట్స్ టు దెమ్, how these battery technology vehicles are coming, what are L3 vehicles, what are L5 vehicles. So it was quite interactive discussions used to happen with these departments. అలా కాకుండా గవర్నమెంట్ కూడా when they did not had those things, they started building that ecosystem through various formats. ఇప్పుడు మనకు ASCII ఉంది. We used to have several round table conferences to how to bring this EV or how to accelerate EV adoption in our states. So these different channels started working together and giving inputs to government. So మాకు వచ్చిన challengesలో we found our own solutions. So for example, as I told you, I was earlier with a multinational company called Xerox. We used to have a training program called KOT, Key Operator Training, Advanced Operator Training. So when I found the challenge that EV is new to the market, E3-wheeler itself is new to the market, to build the confidence to my customers, we were empowering them. అంటే వాళ్ళకు మేము ఏం చేసేవాళ్ళం అంటే ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళం ప్రొడక్ట్ పైన, హౌ టు యూజ్ ద ప్రొడక్ట్, వాట్ ఆర్ ద కంటెంట్స్ ఆఫ్ ద ప్రొడక్ట్, అండ్ వన్స్ ద ట్రైనింగ్ ఇస్ డన్ వీ టేక్ ద సిగ్నేచర్స్ అండ్ దెన్ హ్యాండ్ ఓవర్ ద ప్రొడక్ట్. మాకు దానివల్ల ఏంటంటే ఆ కస్టమర్ కూడా ఆ ప్రొడక్ట్ పైన నమ్మకం వచ్చింది. అతను ఏం కొంటున్నాడు, ఎలా వాడాలనేది అతనికి అర్థమవుతుంది. హీల్ నాట్ గెట్ ప్యానిక్ వన్స్ ఈజ్ ఆన్ ద రోడ్. సో దిస్ వీ హ్యావ్ సబ్మిటెడ్ టు తెలంగాణ స్టీరింగ్ గవర్నమెంట్ ఆల్సో అండ్ ఎర్లియర్ డిస్కషన్స్ ఇన్ వన్ కపుల్ ఆఫ్ రౌండ్ టేబుల్ మీటింగ్స్ ఆల్సో. బికాజ్ ఈ ఇండస్ట్రీ ఎప్పుడైనా ఓవర్ నైట్ కాదండి, ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ సమ్ టైమ్, అండ్ గవర్నమెంట్ ఈస్ ప్రొయాక్టివ్ ఇన్ యాక్సెప్టింగ్ ద రిక్వెస్ట్. ప్రభుత్వం సాధారణంగా జడత్వంతో ఉంటుంది, అంత త్వరగా యాక్సెప్ట్ చేయదు అనేది సాధారణంగా వ్యాపారవేత్తలు, వాణిజ్యవేత్తలు చెప్పేవి. ఒక ఐటీ రంగాన్ని ప్రభుత్వం చాలా స్పీడ్గా అడాప్ట్ చేసుకుంది. ఇప్పుడు ఈవీని కూడా మీరు చెప్పినట్లు స్పీడ్గా అడాప్ట్ చేసుకొని చేంజెస్ని తీసుకుని వచ్చిందని మనం భావించవచ్చా? లేదు సార్, ఇట్స్ అ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. ఇఫ్ యూ లుక్ ఎట్ ఈవీ పాలసీస్ యాజ్ సచ్, ఓకే, సో గవర్నమెంట్స్, all the governments across country, they are proactive, they are trying to listen. Different governments are bringing different EV policy in their respective states. Okay, that shows their proactiveness. And second thing, we may be late, particularly Telangana state, in terms of seeing those numbers on the road. Okay, but today we are seeing government has way of the tax and all those things. We are seeing good demand coming back again, particularly in some segments. So it's a work in progress. ఇది ఎలా ఉంటుందంటే ఈవీ కూడా ఇది ఓవర్ నైట్ కాదు. ఓకే, ఐ ఆల్వేస్ సే దట్ ఇండస్ట్రీ, అకాడమియా, గవర్నమెంట్ అండ్ కన్స్యూమర్స్, ఆల్ ఆఫ్ దెమ్ షుడ్ బి ఆన్ సేమ్ పేజ్. దెన్ ద యాక్సిలరేషన్ విల్ హ్యాపన్.
టెక్నాలజీ ఒకటి, టెక్నాలజీ యాక్సెప్టెన్స్ ఒకటి, దాన్ని కామన్ మెన్ యాక్సెప్ట్ చేయడము, దాన్ని వినియోగించుకోవడం, ఇదంతా ఒక ప్రాసెస్ అయితే మీరు 2014లో స్టార్ట్ చేసినప్పుడు ద కాస్ట్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ థ్రెట్. ఎందుకంటే బ్యాటరీ టెక్నాలజీ కొత్త అంతా ఇదైనప్పుడు నార్మల్గా వెహికల్ కాస్ట్ ఏదైతే ఉంటుందో అది కొద్దిగా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ కాస్ట్ బ్యారియర్ని హౌ అంటే మీరు ఎట్లా దాన్ని అధిగమించారు? టోటల్ కాస్ట్ ఆఫ్ ఓనర్షిప్ అండి. ఓకే, సో పెట్టుబడిపై రాబడి, సంథింగ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అని అంటాం కదా. సో వెన్ యూఆర్ లుకింగ్ అట్ ఆర్ ప్రొడక్ట్ సెగ్మెంట్, ఓకే, సో విల్ టెల్ దట్ యూజర్స్ యూనో మీకు 8 to 10 months లోపల మీకు పెట్టుబడి పైన రాబడి వస్తుంది. ఓకే, విల్ టెల్ దెమ్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు కమ్. అండ్ సే రన్నింగ్ కాస్ట్ మీకు పవర్ ఛార్జ్ చేస్తే 30 to 40 paise per kilometer వస్తుంది, అదొకటి. సెకండ్ థింగ్, లో మెయింటెనెన్స్ ఉంటుంది. అప్ ఫ్రంట్ కాస్ట్ కన్నా ఎక్కువ యూ లుక్ ఎట్ దిస్ విండో ఆఫ్ 8 to 10 months అండ్ దెన్ యూ విల్ బీ గెటింగ్ దిస్ పెట్టుబడిపై రాబడి అంటాం కదా, అది వచ్చేస్తుందని. సో దెర్ వాజ్ ఇనిషియల్లీ ప్రైజ్ వాజ్ ద ఛాలెంజ్, బట్ వీఆర్ ఓవర్కమ్ బై షోయింగ్ దట్ వాల్యూ ప్రపోర్షన్ ఆఫ్ ప్రొడక్ట్, value proportion in terms of service, value proportion in terms of maintenance, and overall value proportion of how that person will be initiated towards environment friendly product. So it's all together one single value proportion లాగా వెళ్ళేది. ఛాలెంజెస్ మధ్యలో మీరు కొత్త రంగం ఎంచుకొని ముందుకు వచ్చిన తర్వాత సాధారణంగా ఒక పెట్టుబడిదారు బిజినెస్ మీద పెట్టుబడి పెట్టేటప్పుడు రిటర్న్ అనేది ప్రధానమైన కోరికగా ఉంటుంది. అంటే నేను ఇంత అమౌంట్ పెడితే ఇంత టైంలో ఇంత అమౌంట్ వెనక్కి రావాలి అని. ఇదంతా కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అయినప్పుడు దాన్ని సస్టైన్ చేయడం, అంటే ఆ ఫర్మ్ని సస్టైన్ చేయడము, ఆ రన్నింగ్ని సస్టైన్, మెయింటెనెన్స్ని సస్టైన్ చేయడము, ఇదంతా కూడా ఒక ప్రధానమైన ఇబ్బంది ఎనీ ఎంటర్ప్రీనర్కి. దీన్ని మీరు ఎలా సస్టైన్ చేశారు? దీనికి ఎలా మీకు సపోర్ట్ దొరికింది? ఎలా ఎవరెవరు సపోర్ట్ చేశారు? ఇదైతే పెద్ద, డెఫినెట్లీ ఎనీ ఎంటర్ప్రెన్యూర్ విల్ గో త్రూ దీస్ ఛాలెంజెస్ వేర్ యూ నీడ్ టు హ్యావ్ దట్ క్యాష్ ఫ్లోస్. ఓకే, సో వెన్ ఐ స్టార్టెడ్ I shared my dream with my friends and family and relatives. So some of them has kept investment in this company, which is supporting ucharadi. Second thing, we need to have a product for any businesses. Okay, one will be a run rate product and it goes out in the market, but you will not get huge profits. Manam breath billing keltam kada, ala undali. Rendodi, a top line product which gives more value, also a better bottom line. So we have that go-to-market strategy where we are giving both kind of solutions to the market. So that way we are able to sustain for such a long time. Otherwise, we are not in hurry to go for your IPOs or start, build, scale, exit. We are not into that game. We want to build a reliable product. అంటే ముఖ్యంగా ఫ్రెండ్స్ మీకు ఎక్కువగా సపోర్ట్? డెఫినెట్గా అండి. ఇది ఎనీ ఎంటర్ప్రెన్యూర్, నాట్ ఓన్లీ ఫర్ మీ. వీఆర్ కమింగ్ విత్ ద ఐడియా, ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్. Though you'll be going through the newspaper and all those things, okay, that's a different game. If you're into that game of start, build, exit, that's a different game. But if you have good concept, if somebody is there to build on you or to trust on you, it's your friends, it's your family who will invest on this one. And in journey lo mukhyanga, apart from money, your immediate family should be supporting you. Because you'll be having many sleepless nights, you'll be having many challenges, and there are many things which I cannot share it also here. సో అవన్నీ తట్టుకుంటట్టుగా మీకు ఫ్యామిలీ కూడా, ఇమ్మీడియట్ ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేసేటట్టు ఉండాలి. అదర్వైజ్ దిస్ విల్ బి వెరీ డిఫికల్ట్ జర్నీ. మీరు ఇందాక అన్నారు చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటుంది, దే నీడ్ టు సపోర్ట్ యూ అండ్ ఆల్. ఇస్ దేర్ ఎనీ డే దట్ బికమ్స్ లిటిల్ బిట్ నెర్వస్ ఇన్ యూ? అరే ఫ్యామిలీ ఎంతవరకు నన్ను సపోర్ట్ చేస్తుంది, లేదా హౌ ఫార్ ఐఎమ్ గోయింగ్ టు బ్రేక్ ఈవెన్? బికాజ్ కొన్ని సందర్భాల్లో మనకు ఆ బ్రేక్ ఈవెన్ వచ్చే వరకు కూడా ఇది మొత్తం క్వశ్చన్ మార్క్లో ఉంటుంది. యూ నీడ్ టు షో దెమ్ ద బిగ్గర్ పిక్చర్. యూ నీడ్ టెల్ దెమ్ వై యూ ఆర్ డూయింగ్ దిస్ వన్, అండ్ ఇఫ్ యూ ఆర్ టేకింగ్ దెమ్ ఇన్ టు కాన్ఫిడెన్స్, యూ విల్ గెట్ ద సపోర్ట్. ఇఫ్ యూ ఆర్ డూయింగ్ దిస్ ఫర్ హాబీ సేక్, ఫర్ మిడ్ లైఫ్ క్రైసిస్ అండ్ ఆల్ దోస్ థింగ్స్, నోబడీ విల్ సపోర్ట్ యూ. You need to, as you take your team along with your dream, along with your vision, you need to show the path to your family members also. This is a game what I'm getting into. You'll be seeing that I'll be away from family. I'll be spending more time outside.
I may not be going or using that so-called flight tickets, frequent flights, what I used to use in corporate. Okay, the lifestyle will be different. But yes, once after some time, I'll be giving you all that life. Okay, that vision, that journey, you need to tell them before taking the plunge. Okay, we call something like, there is no instant gratification here. You need to tell them it's going to take some time. Appudu they'll be supporting you. అంటే మీరు కమర్షియల్ సెగ్మెంట్లో యూ స్టార్టెడ్ యువర్ జర్నీ. కమర్షియల్ సెగ్మెంట్ని ఎంచుకొని ఈ మాస్ ప్రోడక్ట్ అయిన 2-వీలర్ సెగ్మెంట్ ఏదైతే ఉందో ఇండివిజువల్ కస్టమర్ బేస్డ్కి సంబంధించి ఆ సెగ్మెంట్ని మీరు ఎందుకు ఎంచుకోలేదు? కమర్షియల్ సెగ్మెంట్లోనే ఎందుకు మీరు ఈ కంపెనీ ప్రోడక్ట్ని ప్రారంభించాల్సి వచ్చింది? Because this is going to help for livelihood projects. This is going to transfer అంటే కొన్ని జీవితాలను మార్చే ప్రొడక్ట్స్ ఇవి. యాక్చువల్ చెప్పాలంటే మేము ఉన్న సెగ్మెంట్ని ఇవన్నీ ఏమంటారు, ఒక మధ్యతరగతి వర్తక వ్యాపారస్తులు వాళ్ళ కొందరికి జీవనోపాధికి ఇచ్చే సెగ్మెంట్ ఇది. ఓకే, సో ఈ సెగ్మెంట్లో మేము R&D చేసుకుంటూ 4-వీలర్కి వెళ్ళాం. ఓకే, 3-వీలర్ నుంచి వీఆర్ ఇన్ ద ట్రాన్సిషన్ పీరియడ్ టు గెటింగ్ టు 4-వీలర్ స్పేస్. సో ఆ 4-వీలర్ అనేది కూడా లార్జ్ స్కేల్లో కమర్షియల్ సైడ్ వస్తాం, వేర్ వీ నో ద ఛాలెంజెస్ ఆఫ్ పేలోడ్ అండ్ రేంజ్ యాంగ్జైటీ. కన్జ్యూమర్ గేమ్ ఈస్ బిట్ డిఫరెంట్. In marketing strategy we call it as unit placement. Okay, you need to have the muscle power or getting to the unit placement. We lacked at that stage. Our time low, we said it's not our cup of tea. Let us focus on what we started, in which segment we are working. Let us expand that segment rather than getting into this segment. Aa rojulu atla ankone we made our go to market strategy and then started working on a 4-wheeler space. అంటే ఈ రోజు ఏమైనా దాని గురించి ఆలోచించలేదు? లేదు సార్, ఇప్పటికైతే లేదు. బట్ విల్ కమ్ ఇన్ టు దట్ సెగ్మెంట్ ఆల్సో ఫర్ కమర్షియల్ లోడర్స్. ఎందుకంటే దట్ GTM ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. యూ నీట్ హ్యావ్ ద డీలర్స్, యూ నీట్ హ్యావ్ ద ఫ్రాంచైజీ మోడల్స్. అండ్ దెన్ టుడే ఎట్లా ఉంటుందంటే పీపుల్ ఇన్వెస్ట్ లెస్, దర్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ మోర్ ఆన్ EV. సో వీఆర్ నాట్ ఇన్ హరీ టు బిల్డ్ ఇట్. వీఆర్ దేర్ ఇన్ 3-వీలర్, వీఆర్ ప్రోగ్రెసింగ్ ఆర్ పివోటెడ్ విత్ 4-వీలర్ స్పేస్. కానీ కమర్షియల్ స్పేస్లో మీరు ఇందాక ఒక మాట అన్నారు, లోడింగ్ కెపాసిటీ, రేంజ్, ఇవి రెండు ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఇవి రెండు ఈ రోజు కూడా పెద్ద ఛాలెంజే. ఇప్పుడు ఈవెన్ ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్లో కూడా రేంజ్ పెద్ద ఛాలెంజే, లోడ్ కెపాసిటీ పెద్ద ఛాలెంజే. ఈ రెండింటిని ఎలా అంటే మీరు ముందు వచ్చిన వాళ్ళు కాబట్టి యూ హ్యావ్ టు బీ ద గైడింగ్ లైట్, దట్ ఈస్ వాట్ పీపుల్ ఎక్స్పెక్ట్. ఈ రెండు ఛాలెంజెస్ని హౌ వీ కెన్ ఓవర్కమ్? వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ payload and range, one is that we need to set customer expectations as per the existing technology. Okay, that's the first thing, because when you are talking about L3 3-wheelers or L5 3-wheelers, there is limitation as per the norms of the government. Okay, you should be carrying so and so and చెప్పేసి regulations. Now any product which comes out of the any industry, okay, for particularly on this vehicles, it has to go through homologation process. Okay, homologation on 4-wheeler space is an expensive and it's time taking process. మనం రేంజ్ రావాలన్నా, పేలోడ్ చేయాలన్నా కూడా వీఆర్ వర్కింగ్ ఆన్ దట్ వన్. సో దట్స్ రీజన్ వెన్ ఐ స్టార్టెడ్ దిస్ కన్వర్షన్ ఐ సెడ్ దట్ ఎగ్జిస్టింగ్ 3-wheelers వెదర్ L5 ఆర్ L3 ఆర్ నాట్ సఫిషియంట్ టు ద కరెంట్ డిమాండ్ ఆఫ్ ద మార్కెట్. ఉన్న వాటిలో మనం చేస్తున్నాం. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూర్ లుకింగ్ ఎట్ డెలివరీ వ్యాన్స్, అమెజాన్స్ ఆఫ్ ద వరల్డ్ చూస్తే దిల్ ఆపరేట్ ఆన్ హబ్ పార్ట్. ఫర్ దెమ్ దిస్ ఈస్ వైబుల్, because 300-400 kgs going to homes delivering. With highest, if you have done that, we have done the survey during COVID time also, it's about 67 kilometers what they operate. For them these 3-wheelers are fine. Okay, coming to regular consumer, meer annar kada, yes, there's a work in progress in terms of a product which can meet the consumer expectations. Even if you look at conventional vehicles, we always blame EVలో స్టేటెడ్ రేంజ్, స్టేటెడ్ పేలోడ్ ఈజ్ నాట్ కమింగ్ యాజ్ డన్. అంటే మీకు కన్వెన్షనల్ వెహికల్లో కూడా మీరు షోరూమ్కి వెళ్తే లైక్ ఫాసిల్ ఫ్యూయల్స్, దే విల్ క్లెయిమ్ XYZ రేంజ్, దే విల్ క్లెయిమ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్. యాక్చువల్గా అంత రాదు. దట్ ఈస్ నాట్ ద ఐడియల్ కండిషన్ విచ్ ఆర్ ప్రివైలింగ్ ఇన్ ఇండియా. our roads are different, those things are different. మనకి 18 kilometers mileage అంటే it will come actually 12 kilometers, traffic conditions and others, 12-13 kilometers వస్తుంది. But still we'll blame on EV because we have those expectations. That's the reason I tell consumers when you are buying a 4-wheeler, be realistic what you want. Don't buy through the influencers
or somebody has bought XYZ model. Look, if suppose it is intra-city, you understand that XYZ brands are giving this intra-city, let me buy that brand of XYZ. Because my need is intra-city. Because today, work is progress on charging infra. Okay, charging infra on the road at endpoint. This is work in progress which is happening across country. It is going to take some time. So, antilopala, let me buy a product which can help me to buy this intra-city. Okay, intercity అంటే then your budget will go up. ఓకే, దీంట్లో ఏం రాకెట్ సైన్స్ కూడా లేదండి, కొన్నిసార్లు చెప్తుంటాను నేను. సో యూ నీడ్ టు ఎక్విప్ ఆర్ చేంజ్ ద పవర్ ట్రైన్ అకార్డింగ్లీ. యూ నీడ్ టు సపోర్ట్ దట్ పవర్ ట్రైన్ విత్ బ్యాటరీస్ అకార్డింగ్లీ. సో టుడే వీ హ్యావ్ లిమిటేషన్స్ బికాస్ వీఆర్ ఇంపోర్టింగ్ ద రా మెటీరియల్ ఆఫ్ ద బ్యాటరీస్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఈ ఛాలెంజెస్ అన్నీ ఓవర్కమ్ అయ్యి నౌ యూ కేమ్ టు ఏ స్టేబుల్ సక్సెస్ఫుల్ స్టేజ్. అంటే ఈరోజు ఏ స్టేజ్లో మీరు వచ్చారని అనుకుంటున్నారు? అంటే 2014 నుంచి 24 ఈ 10 సంవత్సరాల కాలం మీ ఎంటర్ప్రినరల్ జర్నీ ఏదైతే ఉందో ఈరోజు ఎక్కడున్నానని మీరు అనుకుంటున్నారు? వీఆర్ స్టిల్ ఇన్ అ స్టార్ట్అప్ స్టేజ్ యాజ్ యూ ఆర్ సీయింగ్ దట్ ఈవీ scenario outside. And I said that we are not in a hurry for that rat race of start, build, scale, exit. You know, once our product 4-wheeler comes on the road, then we'll be scaling up. Okay, appadaraku matram I'll say that we are still in a startup place only. Yes, we now understand what market wants, and we know what are the challenges in terms of supply chain. So we are talking about made in India, how reliable that will be, because people will not see what is behind my product. People see what is the outcome of this company. Okay, so I need to get that one so that I can give that reliable product to the customers. Okay, so this is still in work in progress, Andy, for 4-wheeler loader. Once that comes in, then we can say that yes, we have arrived. Then we'll declare we have arrived. Antaraku, we are still in a startup side. We are still work in progress. That means financially and all other things. Yeah, still all it is other things going it on. is going on. So It is 10 going years still you So are. I'll tell you one thing, you know, what people will do and what we are different from them, you know. When EV policy comes in this state or earlier, then a lot of people will come with a, you know, per se will want to invest, they want more stake in the company, you know, at a premium price, and they'll not do any contribution to the company. So we are not in hurry to take that investment and keep them here. Okay. What we want is that, you know, if suppose we go for after a 4-wheeler comes to market, so we want to go with the person as an investor who can take along with the journey. ఈవీ సెగ్మెంట్కి వచ్చేసరికి ఇప్పుడు 2 రకాల ప్లేయర్లు, అంటే మీలాంటి కన్వెన్షనల్ ప్లేయర్లతో పాటు ఇంకొక 2 రకాల ప్లేయర్లు మనకి ఈవీలో కనిపిస్తున్నారు. ఒకటి మీరు అన్నట్లు ఇన్వెస్ట్ చేయడము, స్కేల్ చేయడము, స్కేల్ చేసుకుని ఎగ్జిట్ కావడము లేదా దాన్ని ఇది చేయడము. వీళ్ళు సొంతంగా ఏమీ చేయరు, మొత్తం థర్డ్ పార్టీ అసెంబ్లింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, సపోర్ట్ అంట. ఇది ఒక రకమైన ప్లేయర్ టీమ్. రెండవది ఈరోజు ఎంఎన్సీలు కానీ లేదా ట్రెడిషనల్ కన్వెన్షనల్ ప్లేయర్స్ ఎవరైతే ఇప్పుడు మన టీవీఎస్ కానీ బజాజ్ కానీ వీళ్ళందరూ కూడా ఈరోజు బజాజ్ 3-వీలర్ మార్కెట్లో బజాజ్, మన ఈ ఎల్ఎంఎల్ వీళ్ళందరూ కూడా ఈరోజు వస్తున్నారు. సో ఈ 2 ప్లేయర్లు మీరు అంటే 3వ రకం అనుకున్నప్పుడు హౌ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్? ఎంత పెద్ద మార్కెట్ అంటే ఈవెన్ ఇఫ్ 20-30 ఓలాస్ కమ్స్ దెర్ విల్ బి డిమాండ్. ఈవెన్ ఇఫ్ 20-30 బజాజ్ కమ్స్ దెర్ విల్ బి డిమాండ్. నో వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ టెన్స్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ ప్రొడక్ట్స్. దట్ వాల్యూమ్ మీరు అర్థం చేసుకోవాలి, ఎందుకంటే ద నార్మ్స్ వాట్ ఆర్ గోయింగ్ టు హ్యాపన్ అండ్ ద నెంబర్స్ వాట్ వీఆర్ టాకింగ్, you know, the existing manufacturers will not suffice. And second thing, you'll be seeing a new era of working in collaboration, not in competition. Okay, like for example, today if you see XYZ brand and ABCD brand, both products are looking similar. Why? Because of collaboration. Okay, those things are going to come in this market space. Because demand ఎంత అవబోతుంది అనేది మీకు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి అర్థం అవ్వట్లేదు. No, we are looking at today's figures. We are looking at today's journey. You know, when I say that EV space is not like going to happen overnight. We say, no, Rome is not built in one day, but every day. So this industry, this market, the numbers also be entirely different. Your market space variki untundi. Definitely variki untundi. So value proportion of say
the market leaders today is just, yes, they are reliable, customers have brought that, and value proposition R will be different.